పిల్లలు, ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటో తెలుసా మీకు? బేతాళుడు మరియు విక్రమార్కుడి కథ. ఒకప్పుడు ఉజ్జయినిలో విక్రమార్కుడు అనే ధైర్యవంతమైన రాజు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, న్యాయప్రియులు. ఒకరోజు ఒక తంత్రికుడు రాజుని కలుసుకుని ఇలా అన్నాడు: రాజా, నాకు ఒక ప్రత్యేకమైన యజ్ఞం చేయాలి. దానికి అడవిలో ఉన్న ఒక చెట్టుపై వేలాడుతున్న శవాన్ని తీసుకుని రావాలి. విక్రమార్కుడు ధైర్యంగా అంగీకరించి రాత్రివేళ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టుపై తలకిందులుగా వేలాడుతున్న శవాన్ని చూశాడు. అది సాధారణ శవం కాదు. అందులో బేతాళుడు అనే ప్రేతాత్మ నివసిస్తూ ఉండేది. రాజు శవాన్ని భుజాన వేసుకుని తిరిగి నడవడం ప్రారంభించాడు. అప్పుడు బేతాళుడు నవ్వుతూ ఇలా అన్నాడు: రాజా, నేను నీకు ఒక కథ చెబుతాను. ఆ కథ చివర్లో ఒక ప్రశ్న ఉంటుంది. నీవు సమాధానం తెలుసుకుని కూడా మౌనంగా ఉంటే నీ తల చీలిపోతుంది. మాట్లాడితే నేను తిరిగి చెట్టుపైనకే వెళ్తాను. రాజు అంగీకరించాడు. బేతాళుడి కథ ప్రారంభించాడు. ఒక గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారు ఒక స్త్రీని రక్షించారు. ఆ స్త్రీని 3 ప్రేమించారు. ఒకడు ఆమెను రక్షించాడు. రెండవవాడు ఆమెను చూసుకున్నాడు. మూడవవాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న: ఆమెకు నిజమైన భర్త ఎవరు కావాలి? విక్రమార్కుడి సమాధానం: రాజు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు: ఆమెను నిజంగా కాపాడినవాడు, తన ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టినవాడే ఆమెకు భర్త కావాలి. అంతే. బేతాళుడు గట్టిగా నవ్వి ఇలా అన్నాడు: నీవు మళ్ళీ మాట్లాడేవు కాబట్టి నేను చెట్టుపైనకే వెళ్తాను అని చెప్పి మళ్ళీ చెట్టుపైనికి ఎగిరిపోయాడు. తెలివి, ధైర్యం కలిసినప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుంది. ఇటువంటి మంచి కథల కోసం చక్రి ఎడిట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి.